రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణరెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కులతో పంపిణీతో పాటు లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. మాకు కులగణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఆమోదించాలన్నారు. గత ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్య, వైద్యం మరిచిపోయిందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మహిళా స్వశక్తి సంబంధించి సంబరాలు జరుపుతా ఉన్న మా అక్కలు, చెల్లెలు సంబంధించిన సంబరాల్లో పాల్గొనడానికి నేను అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. మహిళల పరంగా గత ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వారిని ప్రోత్సాహం చేయాలి, వారిని లక్షాధికారులు చేయాలని, కోటీశ్వరులను చేయాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు. కేవలం వారి బహిరంగ సభలకు సంబంధించి మరి ప్రధానమైన వారి మీటింగ్స్ మహిళా స్వశక్తి గ్రూప్ కు సంబంధించిన మా అక్కలను, చెల్లెలని బస్సులలో తీసుకెళ్లి మీటింగ్లను విజయవంతం చేయడానికి వారందరినీ కూడా ప్రతి సందర్భంలో కూడా వారికి ఉన్న శక్తిని ఎప్పుడు కూడా వారు పక్కన పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంలో మేము మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా స్త్రీ సంక్షేమానికి సంబంధించిన మంత్రి సీతక్క గారు కానీ ఈరోజు మహిళలను రాబోయే కాలంలో కోటీశ్వరులను ఏ విధంగా చేయాలి, ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక డ్రీమ్, దాని పరంగా ఒక్క అడుగు తర్వాత ఇంకో అడుగు ఈరోజు వారిని సోలార్ పవర్ జనరేషన్, ఆర్టీసీ బస్సులకు యాజమాన్యురాలుగా చేయడానికి కానీ, మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు చేస్తా ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకం. ఈ సంవత్సరమే ఒకసారి చూస్తే దాదాపు 1000 కోట్లు ఈ జిల్లాకు సంబంధించి ఈ మహిళా శక్తి గ్రూప్ కు సంబంధించిన మా సోదరులు విజయవంతంగా లావాదేవీలు నడిపి వారి గ్రూపులను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లింది ప్రతిఫలం చూపెడతా ఉన్నారు. దానికి మేము సంబరాలు